ఇంకో కొత్త విషయం కూడా ఈ మధ్య వార్తల్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే ఎట్లుంటుంది. అంటే అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, పోర్టులు అయిపోయినాయి, ఫిషింగ్ హార్బర్లు, ఏదైతే కనపడుతుందో కనపడ్డ ప్రధాన్ని ప్రైవేటైజ్ చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా, ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పరిచాడు పంచాయతీలతో సంబంధం లేకుండా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సర్వేపల్లిలో చేసే పని అది. ఏమి పని చేయకుండానే బిల్లులు పోంచేస్తున్నారు. టెండర్ల కన్నా ముందు పనులు చేసేసామని చెప్పి ఊరికే లోడి బిల్లులు ఈరోజు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఏదన్నా చిన్న ఏదన్నా సరే వాటన్నిటిని కూడా ఈరోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఒక మాట, అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పేవాడు 54 సంస్థలను ప్రైవేటీకరణ చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో 54 సంస్థలు ప్రైవేటీకరణ చేసి ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మతులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్లుంటుంది అనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఇసుక దోసుకుంటున్నారు, మద్యం దోసుకుంటున్నారు, క్వార్టీ దోసుకుంటున్నారు. ఎక్కడన్నా కనపడితే ఏది కనపడితే అది మొత్తం పంచభూతాలు దోపిడీ చేస్తున్నటువంటి మీరు ఈరోజు రైతాంగ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఇప్పటికైనా సరే నిద్రమత్తు వీడి రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కొనసాగించి రైతులకు ప్రతి విషయంలో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఇప్పటికే రైతులు అనుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తే చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా అది రాష్ట్రానికి అరిష్టం, రైతులకు దరిద్రం అని చెప్పారు. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పందాన్ని కొనసాగిస్తా రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వ్యవసాయం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం నా పందాన్ని కొనసాగిస్తానని చెప్పి రైతులకు సంబంధించి ఎక్కడ కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తప్ప ఆదుకోవాల్సినటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు నిలబెట్టుకోండి. రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే చేస్తానని మాట ఇచ్చినటువంటి నువ్వు ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే వాటిని సవరించుకొని ఈరోజు ఏదో రకరకాలుగా నేను జూన్లో వేస్తాను, జూలైలో వేస్తాను, 1 సంవత్సరం ఎగ్గొడతానని చెప్పని ఆ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు. నువ్వు ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టావు, కనీసం వచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఆపి నేను అంతకన్నా మిన్నగా ఇస్తానని చెప్పి గతంలో వస్తున్నటువంటి దాన్ని కూడా ఈరోజు నువ్వు నిలువరించి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈరోజు చంద్రబాబు సుఖీభవ అన్నట్టుంది తప్ప అన్నదాతలు సుఖీభవ అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, రైతులకు సంబంధించి ఏదైతే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందో అన్ని రకాల రైతు భరోసా కేంద్రాలని ఆ వ్యవస్థను కొనసాగించాలని, దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు సమీక్షించి పరిశీలించి రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విత్తలవిడి అయిపోయింది, దోపిడీ అయిపోయింది. ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు, దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తు చేసింది. ఆ భూమిలో దొంగలు పడ్డారు. ఇప్పుడు అన్ని పత్రికలు రాశాయి. జిల్లా కలెక్టర్ గారిలో ఏమీ చలనం కనిపించడం లేదు, జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవటం లేదు. అంటే అగ్రిగోల్డ్ బాధితులుంటే ఆ బాధితులకు సంబంధించి అగ్రిగోల్డ్ దోపిడీ చేసిందని చెప్పి వాళ్ళ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపని ఈరోజు జామాయిల్ని, యూకలిప్టస్ని ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ర కొట్టి లోడు తరలిస్తుంటే అన్ని పత్రికల్లో ఈనాడు దగ్గర నుంచి, సాక్షి దగ్గర నుంచి కథనాలుగా వస్తే జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే జిల్లా కలెక్టర్ గారికి వణుకు మొదలవుతుంది. కాబట్టి వెంటనే దాని గురించి పట్టించుకోకుండా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల సంపదని, ఆ బాధితుల సంపదని, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని, వాళ్ళకి జమ చేయాల్సినటువంటి డబ్బుని ఎవరో ఒకడు దోచుకుపోతుంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి అరాచకాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం. కాబట్టి మీరు వెంటనే రైతులకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవాలి. రైతులు పండించినటువంటి పండ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఆ గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అండదండలు అందించాలంటే ఆర్బీకే వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు అండగా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతుల పక్షాన నిలబడి
ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము పోరాటం చేసేలా సరే రైతులకు సంబంధించి అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏదో మామూలుగా చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి లీకులు ఇచ్చి పేపర్లు రాయించుకోవడం కాకుండా నిజమైనటువంటి సమీక్ష నిర్వహించి అధికారుల దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టి అధికారులు కూడా ఈరోజు ముందుగా చెప్తున్నట్టుకున్నారు మీరు వాస్తవాలు ఈ విధంగా చెప్పండి, వాస్తవాలు వక్రీకరించి చెప్పండి అని చెప్పి. అందుకని మీ సమీక్ష దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఖర్చులు తక్కువగా, దిగుబడి ఎక్కువగా, రేటు ఎక్కువగా ఉన్నట్టు మార్కెట్లో చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టి మీ డ్రామాలు నాటకాలు కట్టిబెట్టి ఎప్పటికైనా రైతుకు సంబంధించి అండగా నిలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ఇదే పందాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.